అందరికీ నమస్తే. రుణమాఫీ, రైతు భరోసా ఈ రెండింటి గురించి ఒక మేజర్ అప్డేట్ వచ్చింది. ఏంది మేజర్ అప్డేట్ అంటే రుణమాఫీ ఏమో మొత్తం అయిపోయింది, ఇక దుమ్ము దులిపేసినాం, ఇక మొత్తం లెక్కలు చెప్పేసినాం, అందరికీ అయిపోయింది. 90% ప్రజలకు అందరికీ రైతులందరికీ రుణమాఫీ చేసేసినాం. ఇది ప్రపంచంలోనే ఒక పెద్ద వింత, లేకపోతే ఇదే విశేషం అన్నట్టుగా చెప్పారు గవర్నమెంట్ పెద్దలు. కాకపోతే అధికార పార్టీ ఎమ్మెల్యేనే మాట్లాడేసిండు ఓపెన్గా. కాదు ప్రతి ఊర్లో 100 మంది ఉన్నారు రుణమాఫీ కానోళ్ళు, రుణమాఫీ కాలేదు, 2 లక్షల లోపు ఉన్న కూడా కాలేదని మాట్లాడిన ఆయన. తర్వాత రైతు భరోసా ఎప్పుడో ఇవ్వాల్సింది, పెళ్ళికి ఇవ్వాల్సిన కట్నం పిల్లలు పుట్టినాక పిల్లలు పెళ్ళికి ఇచ్చినట్టు ఉంటుంది కదా. రైతు భరోసా విషయంలో ఎందుకో ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రైతు భరోసా ఎప్పుడు సంతృప్తికరంగా ఇగో ఇచ్చినాం తీసుకున్నారు మీరు అన్నదే లేదు. ఎప్పుడు ఏదో ఒక గొల్లెం ఇచ్చినట్టు ఇస్తారు, ఆపుతారు, ఓసారి ఇయ్యరు, ఓసారి ఎగబెడతారు, రకరకాలు నడిచింది. ఆ వీడియోలు మొత్తం మీకు చూపిస్తా వాళ్ళు మాట్లాడినా. ఎందుకంటే ఇప్పుడు ఎవరు మాట్లాడినా వాళ్ళు బీఆర్ఎస్ కాబట్టి మాట్లాడుతున్నారు, వాళ్ళు బీజేపీ కాబట్టి మాట్లాడుతున్నారు అని వాళ్ళ మీద ఇంత మనువు వచ్చి వాళ్ళు పనిచేయరు, మాట్లాడేవాళ్ళ మీద మనువు వస్తారు. కానీ ఇప్పుడు అధికార పార్టీ వాళ్ళే మాట్లాడినారు. మరి వాళ్ళు కూడా బీఆర్ఎస్ అని చెప్తే సంతోషపడదాం, లేదా వాళ్ళు కూడా బీజేపీ అంటే సంతోషపడదాం, మా పార్టీ వాళ్ళు కాదంటే ఇంకా జనం కూడా సంతోషపడతారు. మాట్లాడదాం. మాట్లాడకన్నా ముందు మీరు చూస్తున్న వీడియో కిందనే సబ్స్క్రైబ్ అనే బటన్ ఒకటి ఉంది కింద, ఆ బటన్ నొక్కితే మీకు చాలా వార్తలు వస్తాయి. ఈ వార్త చూసిన మీకు అందరికీ అదొక సూచననే. మేము బలంగా విస్తరించాలంటే సబ్స్క్రైబ్ పెరగాలి కాబట్టి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇక సబ్జెక్ట్లో పోతే అన్న వచ్చి భూపతి రెడ్డి గారు, నిజామాబాదు రూరల్ ఎమ్మెల్యే. సరే ఏదైనా సరే ఓపెన్గా మాట్లాడిండు, ఒకసారి ఆ వీడియో చూడండి. మరి చాలామంది రైతులు 2 లక్షల లోపల ఉండి కూడా కొంచెం రుణమాఫీ కాలేదు. వాళ్ళందరూ కూడా లిస్టు మీకు ప్రభుత్వానికి పంపించాం. మేము కూడా ఇప్పుడు మీకు లిస్ట్ ఇస్తున్నాం. వీలైతే మరి వాళ్ళందరూ కూడా 2 లక్షల లోపల ఉన్న రైతులందరూ కూడా రుణమాఫీ చేయించే ఏంటంటే ఒక మీటింగ్, అది రైతు కమిషన్ ఉంటారు కదా, కోదండరెడ్డి వాళ్ళు ఎవరో పెట్టినట్టారు మీటింగ్. అది ఆ మీటింగ్లో మాట్లాడండి, రుణమాఫీ కాలేదు, తీసుకోండి, బాధ్యత తీసుకోండి. అక్కడ మినిస్టర్స్ కూడా ఉన్నారు, బాధ్యత తీసుకోండి. రుణమాఫీ కానోళ్ళు చాలామంది ఉన్నారు, 2 లక్షల లోపు కానోళ్ళు చాలామంది ఉన్నారు అనేది ఆయన చెప్పిన మాట. నిజమే కదా. రుణమాఫీ కాని వాళ్ళు 2 లక్షల లోపు ఉన్న వాళ్ళు ఉన్నారు, 2 లక్షల పైన ఉండి మీరు ఇంట్రెస్ట్ కట్టండి అంటే బయట వేరే 2 రూపాయల ఇంట్రెస్ట్కు 3 రూపాయల మెత్తికి తెచ్చి ఆ పైన కట్టేద్దాము, మళ్ళీ ఆగిపోతుందేమో, ఆ 2 లక్షల రూపాయలు గవర్నమెంట్కి వెళ్ళి వస్తాయని 2,20,000 ఉందనుకో, ఆ 20,000 రూపాయల కోసం నానమ్మ తిప్పలు పడరు రైతులు. నాకు తెలుసు, వాళ్ళు బయట సేట్ల దగ్గర ఇంట్రెస్ట్ తీసుకొచ్చారు 20,000 రూపాయలు. తర్వాత వాళ్ళ దగ్గర ఏదైనా అమ్మేది ఉంటే, బంగారం గారు ఉంటే అమ్మేసి, ఎందుకంటే మళ్ళీ ఈ 2 లక్షలు మీద పడుతుంది అనవసరంగానే, అమ్మేసి తెచ్చి అవి కట్టినాక మళ్ళీ 5,000 10,000 అయినట్టుంది. ఎందుకంటే కట్టి కూడా మళ్ళీ వీళ్ళు చెప్పిన లెక్క ప్రకారం సంవత్సరం అయింది అది కట్టి, కాబట్టి అయిపోయింది. ఇక అవుతుంది, ఇవాళ అవుతుంది, రేపు అవుతుంది అంటే లాస్ట్కు బండి ఎత్తేసింది రైతుల మీద. అయితే లేదు, కాదు, అయిపోయింది, ఇంకా పైసలు ఉన్నాయి లేవు, అది కాదు. మీరు చెప్పినప్పుడే ఒక మాట చెప్తున్నాం, మీ ప్రభుత్వం నడుపుతారు కదా, సర్కస్ కాదు కదా. మీరు ఒక మాట చెప్పిర్రు అని అంటే అవతల అయిపోతుందని అనుకుంటారు. మీరు చెప్తే ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు లేదా బీజేపీ వాళ్ళు మేము రుణమాఫీ చేస్తామని అనుకో, మళ్ళీ మీరు వచ్చినప్పుడు అయినప్పుడు చూద్దాంలే అంటారు. కానీ మీరు గవర్నమెంట్లో ఉన్నారు, మీరు ఒక మాట చెప్పిర్రు అని అంటే ఇంకా అది అయిపోతుందని అందరు నమ్ముతారు. అది ఫైనల్, మీరు చెప్పేదే ఫైనల్, వ్యవసాయ శాఖ మంత్రి చెప్పేది ఫైనల్, లేకపోతే ఫైనాన్స్ మినిస్టర్ చెప్పేది ఫైనల్, మీ అందరు మినిస్టర్ చెప్పేది ఫైనల్, ముఖ్యమంత్రి చెప్పేది అంతకన్నా ఎక్కువ ఫైనల్. ముఖ్యమంత్రే లోన్ తీసుకొచ్చుకోమన్నాడు, అందరూ ఉరికిపోయి తెచ్చుకోపోండి, ఎల్లుండి వచ్చి క్లియర్ చేస్తా అంటే ఇక చేస్తారు కదా అని చెప్పి తెచ్చుకున్నారు. డిసెంబర్ 7 పోయింది, మీ గవర్నమెంట్ వచ్చి 500 డేస్ దాటిపోయింది, 500 రోజులు అయిపోయింది, కళ్ళు తెరిచి మూస్తుంటే 500 రోజులు అయిపోయింది మీ గవర్నమెంట్. కానీ మీరు ఎప్పుడో రుణమాఫీ చేస్తామన్నది, ఎప్పుడో డిసెంబర్ 9కి 2023 డిసెంబర్ 9 సోనియా గాంధీ బర్త్డే, ఆమె ఇంకో బర్త్డే కూడా చేసుకున్నారు. 2024 డిసెంబర్ 9 కూడా ఇంకో బర్త్డే కూడా అయిపోయింది. ఇట్టే చూసుకుంటుంటే 2025 డిసెంబర్ 9 ఇంకో బర్త్డే కూడా వస్తుంది. పాపం ఆమె బర్త్డేను పెట్టుకున్నారు, ఆమె బర్త్డేను ఒక బ్రేక్ పాయింట్గా పెట్టుకొని ఆ రోజు చేస్తామని చెప్పిండ్రు. ఇప్పటిదాకా కాలేదు. కనీసం ఇవాళ కాదు రేపు చేస్తామన్నా రైతులు కొద్దిసేపు ఎదురు చూస్తారు, సంతృప్తికరంగా ఉంటారు, అవుతుందిలే చేస్తామంటారు కదా అని. కానీ మొత్తం అయిపోయింది, చేసేసినాం ఇంకా అంటే ఎంతమంది రైతులు అంటే ఒక్కొక్క ఊర్లో 70% రైతులు ఉన్నారు కాని వాళ్ళు, ఇప్పటికీ ఎదురు చూస్తున్నారు. ఊళ్ళో పోతే రుణమాఫీ అవుతుందా సార్ అని అడుగుతారు, ఎమ్మెల్యేలు పోయిన అడుగుతున్నారు, మినిస్టర్లు పోయిన అడుగుతున్నారు, మాలాంటి జర్నలిస్ట్ పోయిన అడుగుతున్నారు. ఏమని చెప్పండి సార్, గవర్నమెంట్కు అవుతుందా, నాది 40,000 ఉంది, నాది 30,000 ఉంది, అయిపోతుందా? ఎక్కడ అయిపోతుంది? మొత్తం ప్యాకప్ చేసింది గవర్నమెంట్, ప్యాకప్ చేస్తుంటే మొత్తం మూసేసింది. ఇంకా రుణమాఫీ చేసేకాడికి అయిపోయింది, మాకు ఇదే ఎక్కువ అయిపోయిందని చెప్తున్నారు వాళ్ళు. 31,000 కోట్లు చేస్తామని 20,000 కోట్ల కుదించేసి క్లోజ్ చేసి పడేసారు.
ఇప్పుడు మళ్ళీ భూపతి రెడ్డి గారు మాట్లాడుతున్నారు చేయించండి అని రిక్వెస్ట్ చేస్తున్నారు ఆయన కూడా ఎమ్మెల్యే ఎందుకంటే ఆయనకు తెలుసు కదా ప్రెషర్ ఎట్టుంటుందో రైతుల దగ్గర. ఎమ్మెల్యేలు రైతుల దగ్గర పోలేకపోతున్నారు. ఎవరికి పోయినా ఫస్ట్ రుణమాఫీ కానోళ్ళే వస్తారు. మాకు రుణమాఫీ కాలే అవుతుందా కాదా, మాకు 40,000 ఉంది కాలేదు, 30,000 ఉంది కాలేదు, దానికి 1,00,000 పంచాయతీలు పెట్టి రకరకాల పంచాయతీలు రేషన్ కార్డులని అదని ఇదని అన్ని సవ్యంగా ఉండి కూడా కానోళ్ళు ఉన్నారు. ఎందుకో తెలియదు, బ్యాంకు వాళ్ళకి తెలియదు, అగ్రికల్చర్ ఆఫీసర్కి తెలియదు. కానీ రుణమాఫీ మాత్రం మీరు ఇచ్చిన హామీ కాబట్టి, లేకపోతే రైతులు ఆశ పెట్టుకోకుండా ఇచ్చిర్రు కాబట్టి అడుగుతున్నారు. మీరు ఇవ్వాలి కాబట్టి మేము వచ్చే సంవత్సరం చేస్తామన్నా వాళ్ళు ఆగుతారేమో. వచ్చే సంవత్సరం ఇంట్రెస్ట్ సహా మేము కడతామంటే బ్యాంకులు కూడా కొద్దిగా ప్రెషర్ పెట్టకుండా ఆగుతారు. మీరు చేసేసినామంటే మిగతా దానిల మీదకి రైతుల మీదకి వస్తారు బ్యాంకులలో. ఆయన నిజామాబాద్లో అనుకుంటా తలుపులు విక్కపోయారు రైతుది. ఇక వాళ్ళ ఇంటి మీదకి వచ్చి ఇంకా చాలా ఉన్నాయి, రేపు చేసే పనులు చాలా చేస్తారు బ్యాంకులలో. వాళ్ళ పని వాళ్ళది. మీరు డబ్బులు ఇస్తేనే కదా మేము వేరే లోన్ ఇచ్చేది అనేది వాళ్ళ లెక్క వాళ్ళకు ఉంటుంది. కానీ గవర్నమెంట్ ఇవ్వాలి. గవర్నమెంట్ ఇస్తాం అన్నప్పుడు మీరు ఇస్తాం అన్నప్పుడు ఇంక మేము అడుగున్నది ఎవరు వద్దంటున్నారా? రుణమాఫీ చేయదు మీరు అంటున్నారు. ఎవరిని అడుగున్నారా? ఎవ్వరు అడుకోలేదు. మీరు ఇస్తే అయిపోతుంది. మీరు అనుకుంటే తలుచుకుంటే అవుతుంది, మీరు తలుచుకుంటలేరు అంతే. ఇక రైతు భరోసా కొద్దాం, ఎందుకంటే అది కూడా మనకు మళ్ళీ వస్తుంది. ఇంకా మళ్ళీ ఇంత నెల అవుతే మళ్ళీ వానాకాలం రైతు భరోసా వస్తుంది. మనకు యాసంగి రైతు భరోసానే రాలే ఇప్పటి వరకు. 4 ఎకరాలు అన్నారు, 4 ఎకరాలలో చాలామంది మిగిలిపోయినారు. ఇక ఎంతగానో ఇస్తామన్నారు కదా, ఇంకా అందరూ అట్లే ఉన్నారు. పంటలు వేసే టైంకి ఇవ్వాల్సింది పంటలు కోతకు వచ్చినాయి. ఎప్పుడైతే తెలియదు. అసలు మార్చి 31 అని డెడ్ లైన్ పెట్టున్నారు. మార్చి 31 అని నాకు తెలిసి ముఖ్యమంత్రి గారు అందరు మంత్రులు ఒక్కొక్కరు 31 సార్లు చెప్పారు. మార్చి 31కి రుణమాఫీ చేసి తీరుతాం, తలకాయ తెగిపడ్డా ఆగదు, తలకాయలు తెగలే పడలే. కానీ మార్చి 31 అయిపోయింది. ఏప్రిల్ సెంటర్లోకి వచ్చినాము. ఇంకా రైతు భరోసా పైసలు వాళ్ళే పడతావో పడవో కూడా తెలియదు. కరెక్ట్ కార్డు ఎత్తేసారు. పైసలు లేవు, ఎవరిని అడిగితే పైసలు ఇస్తలేడు, మనల్ని ఎవరు నమ్ముతలేడు, మనకు పైసలు అప్పు ఉడతలేదు అని చెప్పేసి కార్డు ఎత్తేసారు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడారు. తప్పనిసరి పరిస్థితిలో మాట్లాడినట్టున్నాడు ఆయన. ఒకసారి అది కూడా వినండి. మమ్మల్ని కూడా మీరు మన్నించాలి. మార్చి 31కి రైతు భరోసా వేద్దాం అనుకున్నాం. మేము అనుకున్నది ఆలస్యమైంది. తప్పకుండా అతి త్వరలోనే మిగతా రైతు భరోసా కూడా మీ ఖాతాల్లో జమ చేస్తామని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మన్నించండి అని అడుగుతున్నారు. రైతులు మన్నించండి, చేస్తామన్నాం. మార్చి 31 చేయలేకపోయినాం, ఇప్పుడు చేస్తామంటున్నారు. అదేదో వానాకాలం రైతు భరోసా కన్నా ముందే అయ్యారు, లేకపోతే డబల్ అవుతుంది. మళ్ళీ మీరు ఇప్పటికే మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొత్తం 3 రైతు భరోసాలు ఇవ్వాలి. 3 రైతు భరోసాలకు ఫస్ట్ రైతు భరోసా అరకొర వేసారు, ఆడాడ వేసినట్టు లేకపోతే లేదు. సెకండ్ రైతు భరోసా మొత్తం ఎత్తేసారు, అసలు ఎవరికి ఇవ్వాలి. అది ఇంకా అయిపోయింది, అది కాలగర్భంలో కలిసిపోయింది. 3వ రైతు భరోసా అక్కడికి వచ్చే వరకు ఇదే జనవరి 26 నాడు స్టార్ట్ చేసిర్రు, అయిపోతుంది. ఇంకా ఈ క్షణమే అయిపోతుంది. రాత్రి పొద్దుగాల తెల్లార ఆదివారం శనివారం అన్నారు, కథం అయిపోయింది. ఇక మార్చి 31 అని డెడ్ లైన్ పెట్టినరు. మార్చి 31 అయిపోద్దని రైతులంతా చూసినారు. సరేలే ఒక రోజు అటో ఇటో వస్తుంది. చేసిన అప్పులు ఉన్నాయి కదా, గింజలు తెచ్చుకున్నాయో లేకపోతే పిండి తెచ్చుకున్నదో, ఎరువులు తెచ్చుకున్నదో, కూలీలదో, ట్రాక్టర్దో ఏదో ఒకటి ఉంటుంది కదా. ఇక మార్చి 31 ఖచ్చితంగా వస్తుంది అంత నమ్మవలికినారు వీళ్ళు. వస్తుంది అనుకుంటే రాలేదు. ఇక ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసిర్రు. ఇంకా ఇస్తారో ఇయ్యరో, ఎప్పుడు ఇస్తారో తెలియదు. ఆయన పక్కా కూడా ఏం చెప్తలేడు, ఇయ్యాలా కాదు రేపు వస్తుంది లేకపోతే వారంలో వస్తుంది అని ఏం చెప్తలేడు. కానీ ఎప్పుడు ఇస్తారో కానీ ఇస్తామని చెప్తున్నాడు. మనం అడిగేది ఏంటంటే అది ఇచ్చేది ఏదో తొందరగా ఇవ్వండి, కనీసం అప్పులన్న కట్టుకుంటారు. లేకపోతే కనీసం రేపు ఇంకా వరి కోసేవి ఉన్నాయి, రకరకాల ఖర్చులు చాలా ఉన్నాయి, కనీసం దానికైనా ఖర్చుకి ఇవ్వండి. లేకపోతే మళ్ళీ వానాకాలం వస్తుంది, ఇంకొక నెల అవుతే వానాకాలం రైతు భరోసా ఇవ్వాలి. డబల్ అవుతుంది రైతు భరోసా. ఒక్కొక్కరికి అప్పుడు మీరు ఎకరాకు 15,000 ఇస్తామన్నారు, ఇవ్వలేదు. 12,000 రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది. అసలు మీరు ఇచ్చింది 4 ఎకరాల వరకు అని చెప్తున్నారు. 4 ఎకరాల లోపల ఉన్న వాళ్ళు చాలామందికి రాలే. అది కూడా సేమ్ రుణమాఫీ లాగానే అది కూడా వచ్చిన వాళ్ళకి వచ్చింది, రాలేదు. ఓ రైతుకు 4 ఎకరాలు అంటే 2 ఎకరాలకే వచ్చింది, 2 ఎకరాలు రాలే. కాబట్టి అది చేయాలి. మీరు ఇప్పుడు ఎంతసేపటికి ఇది ఏప్రిల్ ఎండింగ్ లోపు ఇస్తే వాళ్ళకి పనికొస్తుంది. ఏదైనా కూడా పనికొచ్చేటట్లే ఇవ్వాలి కదా. ఉత్తగా నీకు వచ్చినప్పుడు వాళ్ళకి ఇచ్చుడు కాదు, వాళ్ళకి పనికొస్తారు మీరు ఇవ్వాలి. భరోసా అంటే ఏంది? వాళ్ళకు అవసరం ఉన్నప్పుడు భరోసా ఇవ్వడం, అంతేగాని మీ బుద్ధి ఉన్నప్పుడు చేస్తే అది భరోసా ఎట్లయితుంది? కాబట్టి ఏప్రిల్ ఎండింగ్ లోపు కనుక ఇవ్వగలిగితే రైతు భరోసా వాళ్ళకి చేదోడు వదోడు అవుతుంది. మీరు మళ్ళీ ఇవ్వాల్సి వస్తుంది. మళ్ళీ జూన్లో మనకు సెకండ్ వీక్ వర్షాలు స్టార్ట్ అయిపోతాయి. మీరు మళ్ళీ మే థర్డ్ వీక్ నుంచి మళ్ళీ రైతు భరోసా స్టార్ట్ చేస్తే కరెక్ట్గా వానలు పడే టైంకు వాళ్ళకు చేతికి వస్తాయి పైసలు, వాళ్ళ ఖర్చులు కరెక్ట్ వనుకొస్తాయి.
ఏదైనా లెక్క చేసుకుని ఒక ప్రకారం చేయాలి. ఎందుకంటే రైతులకు ఇచ్చిన హామీలు చాలా పోయినాయి. రైతు భరోసా అటే పోయింది, రుణమాఫీ అట్లే అయిపోయింది, 500 బోనస్ సగమే వచ్చింది, ఇంకా సగం మందికి రాలే, సగం మందికి ఇవ్వాలి 500 రూపాయల బోనసు. ఇట్లాంటివన్నీ రైతులకు ఇవ్వాల్సినవి మొత్తం గట్లే ఉండిపోయినాయి. కాబట్టి కనీసం ఇప్పుడు మీరు మాట్లాడారు కాబట్టి ఏప్రిల్ ఎండింగ్ లోపు, ఈ మంత్ ఎండింగ్ లోపే ఇస్తే వాళ్ళకి పనికొస్తుంది. పనికొచ్చే టైంలో ఇస్తే ఆలో గుర్తుపెట్టుకుంటారు. మీరు ఇస్తే వాళ్ళు ఇవ్వలేదని నేను చెప్పారు, రైతులు పక్కా ఇచ్చారని చెప్తారు. కానీ మీరు ఇస్తలేరు కాబట్టి వాళ్ళు ఇస్తలేరని మొత్తుకుంటున్నారు ఊళ్ళో. ఎనీవే ఇది ఒక మేజర్ అప్డేటే. చూద్దాం మరి. ఇంకా సొంత పార్టీ ఎమ్మెల్యే మాట్లాడినా కూడా రుణమాఫీ అయిపోయిందని చెప్తే మనం రైతులు చూసుకుంటాం, మనం ఏం చేసేది లేదు. కనీసం త్వరలో ఇస్తామంటున్నాం కాబట్టి అది తొందరగా ఇస్తే రైతులకు పనికొస్తుంది. ఇంకా లేకపోతే మళ్ళీ ఇది కూడా మూడోసారి కూడా ఎగనామం పెట్టాడు అవుతుంది మళ్ళీ. ఎందుకంటే మళ్ళీ వానకాలం వస్తుంది, ఖతం అయిపోతుంది. వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు రాపితే రానుల్లో. చూద్దాం ఏమవుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.